వెల్కమ్ టు పూరా లోకల్. ఇంత కాదు ఇంతకు ఇంత జరిగినా పాకిస్తాన్కి బుద్ధి రాదని స్పష్టంగా అర్థమవుతుంది. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంకులకు $38.8 బిలియన్ ఇవ్వాలి పాకిస్తాన్. చైనా బ్యాంకుకు $25 బిలియన్, యూరోబాట్ సుకూక్స్ల నుంచి $7.8 బిలియన్ తీసుకుంది. దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది పాక్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొత్త అప్పులు దొరికితే గానీ ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పు దొరికినా దాన్ని ప్రజల కోసం వాడతారా అంటే అది లేదు. తెచ్చుకున్న అప్పుల్లో ఎక్కువ మొత్తాన్ని మిలిటరీ కోసం, టెర్రరిస్టులను పెంచి పోషించడానికే తగిలిస్తుంది. ఈ కారణంగానే దాయాది దేశం ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో ప్రజలు పేదరికంలోకి కూరుకుపోతున్నారు. ఒకవైపు భారత్లో పేదరికం కనుమరుగవుతుంటే పాక్లో పేదరికం పైకి ఎగబాకుతుంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2017 సంవత్సరానికంటే ముందు పాకిస్తాన్లో తీవ్ర పేదరికం రేటు 4.9% ఉండేది. 2017 నుండి 2021 మధ్య కాలానికి అది 16.5% పెరిగింది. 5 ఏళ్లలో 12% పెరుగుదల అంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించవచ్చు. అందుకే పాక్ ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కు ఏకంగా $44.7 బిలియన్ చెల్లించాలి. అయితే ఈ అప్పుల్ని తీర్చే స్తోమత పాక్ లేదు. ఆ విషయం అప్పు ఇచ్చిన వారికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు కొత్త అప్పు కోసం పాక్ ఎదురు చూస్తుంది. పాక్ తీసుకున్న అప్పు తీర్చలేదని తెలిసినా ఇవ్వడానికి కొన్ని సంస్థలు సిద్ధంగా ఉండడం గమనార్హం.